వెల్కమ్ టు సత్యభామ షో. దీప్తి నల్లమోతు ఈ పేరు మీరు చాలా కాలం నుంచి వినే ఉంటారు. దీప్తి అనగానే మన తెలుగు ఫ్యామిలీస్లో మన ఇంటి ఆడపడుచు, మన ఇంటి అమ్మాయి అనే ఒక మంచి పేరు సంపాదించుకుంది. ఈరోజు మన గెస్ట్ దీప్తి నల్లమోతు. హాయ్ సంధ్య. హలో దీప్తి, ఎలా ఉన్నావు? చాలా 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 బాగున్నాను. ఎన్ఎక్స్టీ ప్రేక్షకులకు అలాగే సత్యభామ ప్రేక్షకులకు నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్వీట్ ఇంట్రొడక్షన్ సంధ్య. థ్యాంక్ యూ దీప్తి. దీప్తి, నాకు నువ్వు పరిచయం అయి 20 years నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా? కరెక్ట్. నాకు అప్పటి నుంచి ఒకటి అడగాలని ఉంది నిన్ను, కానీ నేను అది ఎలాగో అడగలేకపోయాను. ఇప్పుడు మా ప్రేక్షకుల ముందు నిన్ను అడుగుతున్నాను. అసలు నువ్వు 20 years నుంచి ఒకేలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నేను ఎక్స్పెక్ట్ చేసా, తెలుసా నువ్వు ఇదే అడుగుతావు. ఫస్ట్ నా డౌట్ 20 years నుంచి అదే కొడుతుంది నాకు. దేవుడు స్టాప్ బటన్ నొక్కేసాడు అంతే కదా, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. కానీ ముందుకెళ్ళట్లే, వెనక్కి వస్తున్నావు. ఇంకా వెనక్కి కూడా ఐ టేక్ దిస్ యాజ్ అ కాంప్లిమెంట్ టుడే. అమృతం ఏదో తాగుతున్నావు, సీక్రెట్ చెప్పు. మా మమ్మీ డాడీని అడిగొస్తాను. ఒక నిమిషం నువ్వు లైన్ లో ఉండు. మమ్మీ డాడీకి ఫోన్ చేసి డాడీ మీరు ఏం చేశారు, మమ్మీ మీరు ఏం చేశారు అని మొత్తానికి సీక్రెట్ చెప్పుకుని తప్పించుకుంటున్నావు. అది సీక్రెట్ కాదు, మేబీ ఇట్స్ ఇన్ ద జీన్స్. అండ్ మనము ఉన్నదాంతో మనకున్నదాంతో మనం ఉన్న పొజిషన్లో కంటెంటెడ్గా ఉన్నామంటే అది ఆబ్వియస్లీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. బై గాడ్స్ గ్రేస్ అన్ని అట్లా కంటెంటెడ్గా ఉన్నాం కాబట్టి ఆ బ్యూటీ అలా ఎలివేట్ అవుతుందేమో. ఓకే, చూసారు కదా, మీరు ఏది టెన్షన్ అంటే తీసుకోకండి. ఓకే దీప్తి, చెప్పు నీ చైల్డ్హుడ్, నీ స్కూలింగ్, ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు. స్కూలింగ్ వచ్చేసి బేసికల్గా టు స్టార్ట్ విత్ నేను విజయవాడ అమ్మాయిని. స్కూలింగ్ అంతా ఇట్స్ ఫ్రమ్ ఎట్కిన్సన్ హైయర్ సెకండరీ స్కూల్, 10th వరకు అక్కడ. దాని తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ, డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యే వాళ్ళ లిస్టులో నేను కూడా ఉన్నాను. సో ఇంటర్మీడియట్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య బైపీసీ. దాని తర్వాత డిగ్రీ 2nd yearలో మ్యారేజ్ అయింది. అసలు ఆల్మోస్ట్ ఇదంతా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నువ్వు అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో డిగ్రీ 2nd yearలో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత చదువుని కంటిన్యూ చేస్తూ ఫస్ట్ మీడియా ఇంట్రొడక్షన్ నాకు మా అత్తగారు, షీ పుష్డ్ మీ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మాది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఆవిడకి తెలుసు నా ఇష్టాలు ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి అన్నీ తెలుసు. ఎటు స్టేజ్ ఫియర్ లేదు కదా నీకు. సరదాగా మేము అప్పుడు కూర్చొని ఏదో సీరియల్ చూస్తుంటే, ఐ డోంట్ రిమెంబర్ ద సీరియల్ నేమ్ ఆల్సో, ఏదో సమ్ సీరియల్, చాలా ఫేమస్ సీరియల్ చూస్తూ ఉంటే కింద మా టీవీలో యాంకర్లు కావాలి అని స్క్రాలింగ్ వస్తూ ఉంటుంది. సో నువ్వు చక్కగా వెళ్ళొచ్చు కదా, నీకు స్టేజ్ ఫియర్ లేదు, మైక్ ఫియర్ లేదు, నువ్వు హ్యాపీగా వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంటే ఓకే అనుకుంటే కెమెరా పర్సన్ని ఇంటికి పిలిపించి ఫోటోలు తీయించి ఫోటోషూట్కి పంపించారు మా అత్తగారు. దట్స్ హౌ నా మీడియా ప్రస్థానం సాగింది. డిసెంబర్లో మ్యారేజ్ అయింది, జనవరిలో నేను టీవీలోకి వెళ్ళాను. ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి? ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఐ థింక్ 22 years. సో ఇది 23rd year ఈ డిసెంబర్కి. ఓకే. అలాగా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుతుండగానే నేను మూవీస్లోకి వచ్చాను, ఫీల్డ్లోకి వచ్చాను, మీడియాలోకి. అండ్ డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎందుకు పెళ్ళైతే చదువు మానేయాల్సిన అవసరం ఏం లేదు అన్నది మా ఇంట్లో గట్టిగా చెప్పిన మాట. సో అది కూడా మా అత్తగారి ఒక రకంగా చెప్పాలంటే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయోకెమిస్ట్రీ, ఐఎమ్ నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఓ వావ్. అక్కడ నుంచి కెరియర్, ఫిల్మ్స్, టీవీ, యాంకరింగ్, ఇదంతా ఇంకా ఇవన్నీ మీకు తెలుసు. మల్టీ టాలెంటెడ్ లేడీ. మల్టీ టాలెంటెడ్ అని నేను అనుకోను కానీ బట్ స్టిల్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కేఎల్యూ యూనివర్సిటీ ఉంది కదా, పిహెచ్డి చేస్తున్నాను. ఓ మై గాడ్. ఎందుకంటే జీవితంలో డాక్టర్ దీప్తి అనిపించుకోవడం అనేది ఒక చిన్న వెలితిగా ఉండిపోయింది. సో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇప్పటికి చదువుతున్నాను. ఒక సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నా. ఇంత బిజీ స్కెడ్యూల్లో నువ్వు పిహెచ్డి కూడా చేస్తున్నావు అంటే ఎలా అయినా డాక్టర్ దీప్తి అనిపించుకోవాలిగా సంధ్య. బాగుంది, వెరీ నైస్. ఏంటి మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. చెప్పవా? ఒకే సందులో ఉండేవాళ్ళం, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నువ్వే కావాలి సినిమా సగం రిపీట్ మాదే. సో బట్ అక్కడ వైలెంట్ సీన్స్ ఏం లేవు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అబ్జెక్ట్ చేయలేదు, మా పేరెంట్స్ అబ్జెక్ట్ చేయలేదు. ఈ పట్టింపులు ఏమీ కాదు. ఇద్దరు సైడ్ ఫ్యామిలీస్ దే వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకు ఎక్కువ ఎలోపింగ్ సీన్స్, సుమోలు పైకి లేచే సీన్లు ఇలాంటివి ఏమీ లేవు. సాఫీగా హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే ప్రపోజ్ చేశారు. నిజం చెప్పు. చాలా నిజం. అది ఒకరోజు రాఖీ ఫెస్టివల్ అప్పుడు ఫ్రెండ్స్ అందరికీ రాఖీ కడదాము అని అనుకుంటూ వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్
మనకి అప్పుడు ప్రేమికుడు సినిమాలో గుర్తుందా నీకు, ఊర్వశి సాంగ్ లో నచ్చిన చిన్నది అన్నా అంటే అని ఆ పాట పాడి ఇంకా నువ్వు అర్థం చేసుకో అని చెప్పాడు. మా కామన్ ఫ్రెండ్ అనమాట. అప్పుడు కూడా నాకు వెలగలేదు బుర్రా. ఇప్పుడు ఇంత బిజీ లైఫ్ లో నీకెవరు సపోర్ట్ చేస్తారు? సంధ్య ఇద్దరు సపోర్ట్ చేస్తారు నాకు. మా పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు విజయవాడలో ఉన్నంత కాలం. మా ఇన్లాస్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సో ఏ లేడీకైనా బయటికి వెళ్ళి చదువుకోవాలన్నా, మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగం చేయాలన్నా, ఏదన్నా సరే కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. పేరెంట్స్ సపోర్ట్ కన్నా ఇన్లాస్ సపోర్ట్ చాలా అవసరం, హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరం. ఇంకొక మెట్టు ఎక్కువే చెప్తాను నేను, పిల్లల సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. అండ్ అందరి దగ్గర నుంచి నాకు సపోర్ట్ వచ్చినందుకు నేను చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతూ ఉంటాను. రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎటో ఒక్కొక్క నుంచి మైనస్ పాయింట్ ఉంటుంది, బట్ నువ్వు మాత్రం చాలా లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీప్తి అనగానే మాకు చిరంజీవితో నువ్వు యాక్ట్ చేసావు, శంకర్ దాదా MBBS శంకర్ అంటావు కదా, అది ఆ ఛాన్స్ నీకు ఎలా వచ్చింది అసలు? మా టీవీలో బాక్స్ ఆఫీస్ అని ఒక ప్రోగ్రామ్ చేసేదాన్ని సంధ్య. ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు డైరెక్టర్ ఎవరైతే ఉంటారో జయంత్ సి పరంజీ గారు, శంకర్ దాదా MBBS డైరెక్టర్ జయంత్ సి పరంజీ గారు, ఆయన చూసి ఈ అమ్మాయిని పిలిపించండి అని అన్నారు. సో నేను అక్కడికి వెళ్ళడము, స్క్రీన్ టెస్ట్లు అంతా క్లియర్ చేయడము, సో అలాగా ఆ సినిమాలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఎలా ఫీల్ అయ్యావు? అసలు అదొక బ్లెస్డ్ మూమెంట్. బేసికల్గానే ఆ సినిమాలో చెయ్యకపోయినా సరే మెగాస్టార్ అన్న వెంటనే ఆయన పుట్టినరోజుకి స్కూల్లో చాక్లెట్లు కేక్లు పంచుకొని రచ్చరచ్చ చేసే గ్యాంగ్స్టర్స్లో నేను కూడా ఒకదాన్ని. సో మెగాస్టార్ అభిమానిని. అలాంటిది చిరంజీవి గారి సినిమాలో ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేయడం అంటే అసలు ఒక పూటంతా నువ్వు నమ్మవు, కాలుగలిన పిల్లిలాగా, ఒక కోతిలాగా అసలు ఎగురుతూనే ఉన్నాను, ఎగురుతూనే. అసలు అప్పుడే ఇంటికి ఎవరైనా వచ్చినా, లేకపోతే హైదరాబాద్లో ఉండేదాన్ని అపార్ట్మెంట్స్లో, తలుపు తీసి ఎవరైనా నా మొహం చూస్తే ఏంటి హ్యాపీగా ఉన్నావు అని అడిగేసేటట్టు. అసలు ఐ వాజ్ సో హ్యాపీ అన్నమాట. ఇంకా అసలు కనపడిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి, ఇదైతే చిరంజీవి సినిమాలో చేస్తాను తెలుసా, నేను చిరంజీవి సినిమాలో చేస్తాను తెలుసా, మొత్తం ఇదే అసలు ఫుల్ హ్యాపీ. ఒకసారి మా కోసం అలా క్యూట్ గా శంకర్ అది పిలవ్వా ఒకసారి? శంకర్. ఓకే. నెక్స్ట్ నువ్వు బిగ్ బాస్లో టాప్ 4లో ఒకళ్ళుగా వచ్చావు కదా, సో ఆ జర్నీ గురించి చెప్పు. బిగ్ బాస్ అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ సంధ్య. జీవితంలో ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అనేది అది కూడా ఒక బ్లెస్డ్ ఆపర్చునిటీ. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, ఫ్యామిలీని మిస్ అయ్యాను, కష్టంగా ఉండింది, చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది, బట్ స్టిల్ స్టాండ్ అవ్వాలి అన్న ఒక కసి. సో అన్ని ఎమోషన్స్ షేర్ చేసి ఇవాళ రోజున ఇంతమంది నన్ను గుర్తుపెట్టుకోవడం కానీ, ఇంతమంది నన్ను అఫెక్షనేట్గా పలకరించడం కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ చాలా అభిమానాలతో నన్ను దగ్గరికి తీసుకోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటే థ్యాంక్స్ టు బిగ్ బాస్ అని చెప్పాలి. ఒక సొసైటీలో ఎన్ని రకాల మనుషులు ఉంటారో, ఒక హౌస్లో అన్ని రకాల మెంటాలిటీస్ మధ్యలో నువ్వు వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, నిన్ను నువ్వు జాగ్రత్తగా గార్డ్ చేసుకుంటూ ఒక స్టేజ్ దాకా రావడం అనేది అది డెఫినెట్లీ టాస్కే. ఆ టాస్క్ సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ లో 1 month ఉంటే చాలేమో, లైఫ్ ఈజీగా చేసేయచ్చు, ఈజీ అయిపోతుంది. అబ్సల్యూట్లీ. అందరిని యాక్సెప్ట్ చేసేస్తా ఉంటాం. యాక్సెప్ట్ చేస్తామా, నచ్చకపోతే తిరగబడతాం కదా. ఆ తిరగబడే సిచ్యువేషన్స్ కూడా జనాలు నిన్ను సపోర్ట్ చేశారు, నిన్ను నచ్చారు, నువ్వు నచ్చావు అని అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఇన్ ది రైట్ పాత్ అని. అల్టిమేట్గా మనకు చూపించేది ఏంటి, ఆ ఓట్సే కదా. కానీ నువ్వు టాప్లో ఉండాలి అంటే నువ్వు తిరగబడకూడదు కదా. అలా ఏం లేదు, అలా ఏం లేదు. నువ్వు నటిస్తూ ఎంతకాలం ఉంటావు కెమెరాస్ ముందర, 24 hours. సో తిరగబడితే జనాలు నచ్చదు అని కాదు, తిరగబడినా దానికి ఒక రీజన్ ఉండాలి, ఒక రైట్ కాజ్ ఉంటే పీపుల్ విల్ యాక్సెప్ట్ యూ. నీ కోసం నువ్వు స్టాండ్ అవ్వనప్పుడు నువ్వు సొసైటీ కోసం స్టాండ్ అవుతామన్నది ఇంకా ఇట్స్ ఇంపాసిబుల్ కదా. దీప్తి, అమరావతి యాజిటేషన్లో అప్పుడేదో గొడవ ఏదో చిన్నది జరిగిందని విన్నాను, ఏంటి అది ఒకసారి? చిన్నదైతే కాదు, చాలా పెద్దదే సంధ్య. అదంతా అయిపోయింది టాపిక్ కాబట్టి దాని గురించి నేను ఇలాబొరేటెడ్గా అయితే మాట్లాడట్లేదు. బట్ డెఫినెట్లీ ఎవరైతే ఆ రోజు అలా బిహేవ్ చేశారో వాళ్ళందరూ లేటర్ ఆన్ నా తప్పేం లేదు అని తెలుసుకొని ఒక ఛానల్లో లైవ్లో ఆ అమ్మాయికి మేము క్షమాపణలు చెప్తున్నాము అని చెప్పారు. సో వన్స్ వాళ్ళు సారీ చెప్పారు కాబట్టి అపాలజీస్ యాక్సెప్టెడ్. దాని గురించి ఇంకా మాట్లాడితే అది ఇంకా రప్చర్ అవుతుంది. నేను మిస్టేక్ చేయలేదు అని ఆ రోజు నుంచి చెప్పాను, బట్ స్టిల్ జనాలు అప్పుడు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అది అర్థం అయి ఉండకపోవచ్చు, బట్ లేటర్ ఆన్ వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓకే దీప్తి, నువ్వు 22 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు కదా, సో చాలా హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటావు. అలా హర్డిల్స్ ఫేస్ చేస్తూ కూడా నువ్వు ఎలా స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉండగలిగావు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నామన్న దానికన్నా సంధ్య,
నువ్వు ఎంత కంటెంటెడ్గా ఉన్నావు ఇస్ వాట్ రియల్లీ మ్యాటర్స్. నా విషయంలో నేను అడిగితే, ఇప్పుడు నేను ఫస్ట్ మీడియాలోకి వచ్చినప్పుడు యాంకరింగ్ చేశాను. యాంకరింగ్ చేసిన ఫస్ట్ డే నాకు ఎలా ఉండిందంటే, అది కూడా ఏంటి నీకు గుర్తుండే ఉంటుంది, మా టీవీలో పురాతనమైన ప్రోగ్రామ్ ప్రేమతో అని చెప్పి మా బుజ్జి బుజ్జి అడుగుల బుజ్జాయికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అమ్మమ్మ తాతయ్య. గుర్తుంది. దిస్ వాజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు అసలు లిటరల్లీ ఒక్క ఉత్తరం మొత్తానికి ఆ ప్రోగ్రామ్ అరగంట ప్రోగ్రాంలో మనము ఒక 10-11 లెటర్స్ చదువుతాం. అందులో ఫస్ట్ లెటర్ చూసి చదవడానికి కూడా గొంతు వణుకు, కాళ్ళు చేతులు షివరింగ్, ఆ స్టేజ్. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ చేసి ఈ రోజు అసలు మైక్ నువ్వు మింగేసావా, నీతో పాటు మైక్ తో పుట్టావా అని అడిగే స్టేట్ దాకా నేనే చాలా సార్లు అడిగాను నిన్ను, గొంతులో మైక్ పెట్టుకున్నావా అని. సో ఆ స్టేజ్కి రీచ్ అయ్యాము అని అంటే బేసికల్గా మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం, మనల్ని మనం ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడం ఇన్స్టింక్ట్గా రావాలి మనకి. ఎవరో చెప్పారు, మా అత్తగారు చెప్పారనో మా ఆయన చెప్పారనో, ఇట్ విల్ నాట్ కమ్ దట్ వే. వెన్ యూ రియలీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, వెన్ యూ పుట్ యువర్ బ్లడ్ అండ్ లవ్ ఇన్ దట్, డెఫినెట్లీ షైన్ అవుతాం. సో నేను నమ్మే థియరీ అది. సో ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను ఇంకా నేను యాంకరింగ్ చేస్తుంటే జనాలు చూడగలుగుతున్నారు అంటే ప్రాబబుల్లీ అది నాకు ఆ వృత్తి పట్ల ఉన్న అంత ఇష్టం, ఆ ప్రేమ. మైక్ ముందరికి వెళ్తే అసలు నేను నెక్స్ట్ ఆల్ టుగెదర్ వేరే పర్సన్ అయిపోతా. అందుకే ఆడియన్స్ అందరు నిన్ను అడాప్ట్ చేసేసుకున్నారేమో, నీకు అంత ఇష్టం ఉంది కాబట్టి. కొంతమంది మన ఫ్రెండ్స్ లోనే అడుగుతుంటారు, నువ్వు టీవీలో ఫుల్ హైపర్ యాక్టివ్గా మాట్లాడతావు, బయట చాలా సైలెంట్ గా సటిల్ గా ఉంటావు ఎందుకు అని అంటే నాకు కూడా తెలియదు. అలా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందేమో నాకు. కెమెరా చూసిన వెంటనంటే ఇంకా అసలు పూనకాలు లోడింగ్ అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. ఓకే, అది తెలుసు నాకు, పూనకాలు లోడింగ్ అనేది. సో ఆ కెమెరా రోలింగ్ లో ఉన్నంత కాలం నాకు పూనకాలు లోడ్ అవుతూనే ఉంటాయి, ఇంకా అది ఆగదు. ఓకే, ఏమన్నా ఫేస్ చేసావా? హర్డిల్స్ అంటే దేవుడి దయ వల్ల పెద్ద పెద్ద హర్డిల్స్ ఏం ఫేస్ చేయలేదు. నాకు అది హర్డిల్ అనుకోవాలో అదొక బ్లెస్సింగ్ ఇన్ అ డిస్గైజ్ అనుకోవాలో నాకు తెలియదు. కానీ నీకు తెలుసు కదా, నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకొక 10 ఏళ్ళవని 20 ఏళ్ళవని నేను విజయవాడకే అంకితం. సో అది హర్డిల్ అనాలో లేకపోతే చెప్తున్నాను కదా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనాలో నాకు తెలీదు. ప్రాబబుల్లీ చాలామంది మన అంటూ ఉంటారు, నువ్వు ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉండుంటే కెరియర్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది. ఇప్పుడు జస్ట్ నేను అదే అడగబోతున్నా, హైదరాబాద్లో కాకుండా నువ్వు విజయవాడలో ఎందుకు సెటిల్ అవుతున్నావు అని. డెఫినెట్లీ హైదరాబాద్లో ఉండుంటే వేరే లెవెల్ ఉండేది. ఐ డోంట్ డినై ద ఫ్యాక్ట్, దట్స్ రైట్. కాకపోతే నాకు ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా ఫ్యామిలీ లైఫ్ అంతకన్నా ఇంపార్టెంట్. మా పేరెంట్స్ సరే వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ మూవ్ అయిపోయారు, కానీ మా ఇన్లాస్, శ్రీకాంత్ బిజినెస్ ఇదంతా విజయవాడలోనే. ఇంద్రా సినిమాలో చిరంజీవి నేలను ముద్దు పెట్టుకుంటాడు చూడు, అలాగా విజయవాడ అని అంటే అదొక తెలియని ఫీలింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ రీలొకేట్ అవ్వలేని పరిస్థితి. సో ఐ హ్యావ్ టు స్టే బ్యాక్. కాకపోతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉండుంటే ప్రాబబ్లీ నేను ఒక 10 మందిలో 20 మందిలో 50 మందిలో 100 మందిలో నేను ఒక దాన్ని అవుతాను. ఇప్పుడు విజయవాడ అన్న వెంటనే నా పేరే వస్తుంది కదా, విజయవాడ నుంచి దీప్తి ఉంది కదా అని అనుకుంటారు. ఈవెంట్స్కి అది వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నన్ను అదే అంటూ ఉంటారు, తెలంగాణ మేము ఇంతమంది కలిపి కొట్టుకుంటూ ఉంటాం, ఆ అమ్మాయి ఆంధ్ర ఒక్కతే సింగిల్ హ్యాండెడ్గా లాగిచ్చేస్తుంది. సో ఆ ప్రివిలేజ్ని ఎంజాయ్ చేస్తున్నాను కదా. సో ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ హర్డల్, బట్ స్టిల్ ఏదైనా ఒక చిన్న పాయింట్ ఉంది అని అంటే నేను ఇక్కడే ఉండిపోతున్నాను. బేసికల్గా లైఫ్లో ప్రతిదీ మనం ఎదురీదుతూ వెళ్ళామనుకో సంధ్య, అసలు సుఖం అన్నది ఉండదు, హ్యాపీనెస్ అన్నది ఉండదు. నాకు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది, ఎంత బెస్ట్ నేను దీన్ని వాడుకోగలను అని ఆలోచించామనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్మెంట్ వస్తుంది, దానివల్ల కళ్ళ చుట్టూరా నల్ల సర్కిల్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, అండ్ లైఫ్ గివ్స్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. అబవ్ ఆల్, అన్నిటికంటే ఎక్కువ నీకు కావాల్సింది నీకు వచ్చేస్తుంది అంతే, వెన్ యూర్ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. నీకు ఒక యాక్సిడెంట్ అయిందని విన్నాను. రేడియో మిర్చిలో ఆర్జేగా వర్క్ చేసేదాన్ని నేను ఫస్ట్లో. సో ఆర్జేగా వర్క్ చేసినప్పుడు మార్నింగ్ 7 o'clock షో అనమాట. నాకు మార్నింగ్ 7 o'clock షో అంటే అదే చెప్పాగా, మొత్తం అసలు దాన్ని ఏమంటారు, మండే టు సాటర్డే నేను యుద్ధం చేసి భారతదేశాన్ని గెలిపించాలి అన్న రేంజ్లో ఫీల్ అయిపోయేదాన్ని. సో తెల్లవారుజామున 5కి 4కి ఆఫీస్కి వెళ్ళిపోయి పేపర్లు తిరగేసి, అదంతా జనరల్ నాలెడ్జ్తో నిండి ఉన్న షో అనమాట. మిగిలిన అన్ని షోస్ పాటల మీద ఇంటర్వ్యూస్ సరదాగా అయిపోతుంది. మార్నింగ్ షో ఏంటంటే ఇట్స్ ది ఫేస్ ఆఫ్ ది ఛానల్ అంటారు. ఆ షో నేను చేస్తున్నానంటే బోలెడ్ రెస్పాన్సిబిలిటీ ఉండేది. అసలు ఐఏఎస్కో ప్రిలిమ్స్కో ప్రిపేర్ అయ్యేదాన్ని ఆ షో కోసం. సో పొద్దున్నే వెళ్ళిపోయి న్యూస్ పేపర్లు చదివేసుకొని హోంవర్క్ చేసుకోవడం అట్లా చేసుకునేదాన్ని. మార్నింగ్ 4 o'clock ఆఫీస్కి వెళ్ళే దారిలో కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ఒకటి నిర్మలా కాన్వెంట్ జంక్షన్ దగ్గర బస్సు స్పీడ్గా వస్తుంది. నేను రోడ్ క్రాస్ చేసి ఇటువైపుకి రావాలి. స్టెల్లా కాలేజ్ ఆ సైడ్ లేన్లో ఆఫీస్ ఉండేదన్నమాట, రేడియో మిర్చి ఆఫీసు.
క్రాస్ చేసే భాగంలో బస్ యాక్సిడెంట్ అనమాట. సో డివైడర్కి ఏంటి వెహికల్ మీద ఉన్నా? నేను 2-వీలర్ మీద ఉన్నాను, బస్ వస్తుంది. సో అది కొట్టేసరికి డివైడర్కి ఈ పార్ట్ గుద్దుకొని కొంచెం దూరం అట్లా డ్రాగ్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. అంచులు దాకా వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాను ఒక రకంగా చెప్పాలంటే. ఈ చెవులో బోన్ ఏదో సమ్ డిఫార్మ్ అయింది, బ్లీడింగ్ అవుతోంది. సో ఒక 6 months to 7 months పాటు హెడ్ ఫోన్స్ పెట్టుకోకూడదు, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు. సో అప్పుడు అట్లాగా రేడియో మిర్చి నుంచి బయటకు వచ్చేసాను. ఆ టైంలో డిప్రెషన్ అని కూడా చాలా చిన్న పదమేనేమో, ఎందుకంటే రోజు నాకు ఇష్టమైన పదం, నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, మొత్తం విజయవాడ నేను నిద్ర లేపేది నేనే, అండ్ చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేది ఆ షో కూడా. చాలా ఫీల్ అయ్యేది. పైగా ఫస్ట్ అంతంత శాలరీ సంపాదించడం అప్పట్లో అని అంటే ఇట్ వాజ్ లైక్ మొత్తం మా రేడియో మిర్చి టీం అందరిలో కన్నా నాదే హైయెస్ట్ పెయిడ్ శాలరీ అప్పుడు. అంత ఇంటెలెక్చువల్గా ఉండేది ఆ షో. అండ్ స్క్రాప్ మాట్లాడడం కాకుండా ఎవ్రీ సెంటెన్స్ వాట్ ఐ స్పోక్ యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్ అండ్ యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో చాలా బాగుండేది, మంచి పేరు వచ్చిన అలాంటిది వదిలేయాలా అనుకున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సీన్ కట్ చేస్తే జీవితంలో ఏది జరిగినా మన మంచి కోసమే అంటారు కదా, ఒక డోర్ మూసుకుపోతే ఇంకొక డోర్ ఓపెన్. ప్రాబబుల్లీ రేడియో మిర్చిలో నాకు బ్రేక్ పడడం వల్లే నేను నా యాక్సిడెంట్ రికవరీ తర్వాత నేను న్యూస్ లోకి అడుగు పెట్టింది అప్పుడు. అది క్లోజ్ అయ్యి ఇది ఓపెన్ అయింది. ఈ రోజు న్యూస్ అంటే అసలు ఇంకా తెలుసు కదా. ఓకే, ప్రతిదీ మన మంచికే జరుగుతుంది. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ గురించి నీ అభిప్రాయం ఏంటంటే? హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్ చూసుకున్నా, ఒక మదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ రిలేషన్ చూసుకున్నా, ఏ రిలేషన్ తీసుకున్నా సంధ్య, నాకైతే పర్సనల్గా నాకు నా ప్రొఫెషనల్ లైఫ్ కన్నా నా లైఫ్లో నేను హ్యూమన్ వాల్యూస్కి, హ్యూమన్ రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక కూతురుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళని చక్కగా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, పెళ్ళైన తర్వాత అత్తమామల్ని చూసుకోవడం, ఆడపడుచుని చూసుకోవడం, హస్బెండ్కి కావాల్సింది చేయడం, పిల్లల్ని సరిగ్గా పైకి తీసుకురావడం, ఇదంతా కూడా ఒక 24 hour ఫుల్ టైం జాబ్. సో నేను ఎప్పుడూ ఫ్యామిలీ నాకు సెకండ్ ప్రియారిటీ, నాకు నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని నేను అనుకోలేదు. లక్కీలీ నాకు ఇంట్లో కూడా అలాంటి ప్రెషర్ రాలేదు. బట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఒక లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా సంధ్య? మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు, మంచి కెరియర్ ఉన్నప్పుడు, మంచి అంతా బాగుంది అని అనుకుంటే లవ్వీ లైఫ్ ఎవరికీ ఉండదు కదా. ఉంది అని అనుకుంటే లైఫ్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత ఇంపార్టెంటో నా దృష్టిలో లైఫ్లో ఫ్రెండ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళందరూ చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. సో నన్ను అడిగితే నాకు పర్సనల్గా ఇఫ్ యూ వుడ్ హ్యావ్ టు చూస్ బిట్వీన్ యువర్ కెరియర్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆర్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మనీ అని అంటే మాత్రం ఐ వుడ్ ఫస్ట్ ఆప్టెడ్ ఫర్ హ్యూమన్ రిలేషన్స్. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూస్తాం, మేము చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా ఉంటుంది మా దీప్తి మా విజయవాడ అమ్మాయి అని. సో అలాంటి హ్యాపీనెస్ నీకు ఎప్పుడైనా కలిగిందా? చాలా మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్. కొన్ని చెప్తాను సంధ్య. ఇప్పుడు జనరల్గా స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ అన్నా, ఎస్ఏ రైటింగ్స్ అన్నా, డిబేట్ కాంపిటీషన్స్ అన్నా నాకు మా డాడీ నుంచొని నేర్పించేవారు. ఇలా చెప్పాలి స్టేజ్ ఎక్కితేనే. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది, చేతులు కట్టుకొని గుడ్ మార్నింగ్ టీచర్స్, రెస్పెక్టెడ్ టీచర్స్, మై డియర్ ఫ్రెండ్స్ ఇట్లా చెప్తాం కదా. మా డాడీ అప్పటి నుంచే ఓవర్ యాక్షన్ అనమాట. ఇట్లా ఉండకూడదు, రెస్పెక్టెడ్ టీచర్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ నాకు అప్పటి నుంచే ఆయన అలవాటు చేసేవారు. సేమ్ ఆ జీన్స్ అట్లా వచ్చేయడం వల్ల ఇంకా అసలు నాకు స్టేజ్ ఎక్కిన వెంటనే ఇది నా అడ్డా అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అవతల వాళ్ళకంటే మనకు అది ఎడ్జ్ ఉన్న పాయింట్ కదా. మన వాళ్ళ హ్యాపీనెస్ని, మన వాళ్ళ సక్సెస్ని, ఇప్పుడు సపోజ్ మీ బాబో పాపో వాళ్ళ సక్సెస్ని నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేస్తావు కదా. అలాగా నాకు స్కూల్లో ప్రైజ్ వచ్చింది, మెడల్ వచ్చింది అంటే నాతో పాటు ఈక్వల్గా మా నాన్నగారు కూడా ఎగిరి గంతేసేవారు. అలాంటిది ఎప్పుడన్నా ఒక పెద్ద స్టేజ్ మీద మమ్మీ డాడీని తీసుకెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందర నేను అవార్డు తీసుకోవడం అనేది నాకు అది ఒక పెద్ద డ్రీమ్ లాగా ఉండింది అనమాట. సో ఫస్ట్ టైము నేను TV9లో ఉన్నప్పుడు బెస్ట్ రిపోర్టర్ అవార్డు వచ్చినప్పుడు అసలు ఎక్కడెక్కడి నుంచో అనమాట, చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది, అంతమందికి అవార్డ్స్ ఇవ్వడం. అది కూడా నేను జాయిన్ అయిన 1 year లోపే వచ్చిన అవార్డు నాకు అది. అప్పుడు స్టేజ్ మీదకి మా పేరెంట్స్ని కూడా పిలిపించి మరీ అవార్డు తీసుకొచ్చాను. అది అసలు నాకు లైఫ్లో నేను మర్చిపోలేను, అంత హ్యాపీ మూమెంట్. దెన్ సెకండ్ వచ్చేసి ఆబ్వియస్లీ నువ్వు చూసే ఉంటావు బిగ్ బాస్లో ఫ్యామిలీ అందరూ వస్తారు కదా. సో ఫ్యామిలీ అందరి ముందర మళ్ళీ ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడం. మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, ఏదో ఫ్లైట్లో వెళ్తుంటే అంట ఆయన ఢిల్లీకో ఎక్కడికోసం ప్లేస్కి వెళ్తుంటే మీరు పలానా అమ్మాయి వాళ్ళ నాన్నగారు కదా అని అంటే అసలు ఆయనకి సంతోషం వేసేసి ఉబ్బి తబ్బిబ్బైపోయి చెప్తూ ఉంటారు మాకు అందరికీ.
ఆయన ఎలా అంటే రోడ్డు మీద ఎవరన్నా అసలు కనీసం గుర్తుపట్టకుండా తలదించుకొని వెళ్ళిపోతే నీకు తెలుసా మా అమ్మాయి ఎవరో తెలుసా అని అలా పిలిచి మరీ చెప్తుంటారు. అంటే ఆ చిన్న చిన్న జాయస్ మూమెంట్స్ ఆయన అలా చెప్తుంటే నేను ఎక్కువ గర్వపడిపోతూ ఉంటాను అనమాట. ఐ మేడ్ దిస్ అన్నది. ఇదంతా ఒక ఎత్తు. శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు, ఇన్నేళ్ల నుంచి మేము ఈ సందులో ఉన్నాం, ఇంత నువ్వేమో అసలు బయటికి రావు, మేము ఇలా తిరుగుతాం, అందరికి పలానా వాళ్ళ ఇల్లు అంటే గుర్తుపట్టరట, ఆ యాంకర్ వాళ్ళ ఇల్లు వచ్చేస్తారంట. ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీకు చెప్తాను కదా నేను, నాకు నా ఫ్యామిలీ లైఫ్, నా ఫ్యామిలీ రిలేషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని. సిద్ధుని ఒక మంచి పొజిషన్లో సెటిల్ చేయాలి. ప్రాబబులీ ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఆ కోరిక అనేది ఉంటుంది సంధ్య, అందులో పెద్ద గొప్పేం కాదు. కానీ కెరియర్ పరంగా వాడిని సక్సెస్ చేయడంతో పాటు మంచి హ్యూమన్ వాల్యూస్తో వాడిని సెటిల్ చేస్తే అప్పుడు నిజంగా ఐ విల్ బి ది ప్రౌడెస్ట్ మామ్ ఆన్ ది ఎర్త్. చాలా మంచి పాయింట్ చెప్పావు. నీది ఒక డైలాగు ఈ మధ్య ఫుల్ మూవీస్ లో కూడా అదే పెట్టేశారు. ఈ మధ్య కాదు, 10 ఏళ్ల నుంచి అది బోర్ కొట్టట్లేదు జనాలకి. అవునా, నిజమా? స్టిక్కర్స్ కూడా వచ్చేసి నేను చాలా మందికి పంపిస్తా ఉంటాను. ఇండస్ట్రీ అసలు ఎలా ఉంటది అంటే లేడీస్ని తొక్కేయాలి అట్లా ఏమన్నా ఉంటుందా? లేకపోతే లేడీస్ని తొక్కేయడం అన్నట్టు ఎక్కడ ఉండదు సంధ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ కూడా చాలా సేఫ్ ప్లేస్, చాలా సెక్యూర్ ప్లేస్. నేను ఏమంటున్నానంటే ఇండస్ట్రీలోనే కాదు, ఇండస్ట్రీ బయట కూడా ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. సో నా పాయింట్ ఏంటంటే, నువ్వు అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చావు, ఏం సాధించడానికి వచ్చావు అన్న క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటే యూ విల్ నాట్ గెట్ డైవర్టెడ్ అండ్ డిస్ట్రాక్టెడ్ టు అదర్ పార్ట్స్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే మెసేజెస్ ఆర్ టెక్స్ట్ ఆర్ కమిట్మెంట్స్ ఇట్లా ఏమన్నా ఒకవేళ సిచ్యువేషన్ ఫేస్ చేశారనుకో, నీకు తెలుసు కదా నీకేం కావాలో, సో నువ్వు అసలు డైవర్ట్ అవ్వవు. నాకు పిచ్చ క్లారిటీ ఉంది ఈ ప్రొఫెషన్ ఎలాంటిది, నేను ఎంతలో ఉండాలి, నేనేం మాట్లాడాలి, నేను ఎవరితో ఉండాలి, నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సో నాకు ఎప్పుడు అంత ఇబ్బంది నేను ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ అయితే అరైజ్ అవ్వలేదు. ఒక లేడీగా ప్రాబబులీ వాష్రూమ్స్ దగ్గర కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అది ఐ డోంట్ థింక్ అదొక పెద్ద ప్రాబ్లంగా మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళకు కూడా నా మీద అదే కాన్ఫిడెన్స్. సో నాకు అంత క్లారిటీలో అందరూ ఉండడం వేరు, హస్బెండ్ అలా ఉండడం వేరు. శ్రీకాంత్ ఎలా ఉంటారు? అదే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టు శ్రీను కొంచెం పక్కకి వెళ్ళు అంటే కూడా తన ఫస్ట్ మాట ఏమంటాడు తెలుసా, నీ మొహానికి అంత సీన్ లేదు. ఎందుకంటే తెలుసు నా గురించి, తెలుసు అసలు నాకు తనకి మధ్యలో అసలు సీక్రెట్స్ అనేవి అసలు ఉండవు. ఓకే, జరిగినట్టు నాకు అది ఫర్గా ఉన్నా, నాకు యాంటీగా ఉన్నా మొత్తం పూసగుచ్చినట్టు తనకి చెప్పేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అండ్ సేమ్ రెస్పెక్ట్ తను కూడా నాకు ఇస్తాడు. తన జీవితంలో ఏమైనా సరే నాకు చెప్పేస్తాడు. కాబట్టి మాకు పెద్ద బర్నింగ్ ఇష్యూస్, పెద్ద సీక్రెట్స్ ఏ ఉండవు. ఫస్ట్ పాయింట్. దానివల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం బాగా ఉంటుంది. సో నేను ఇవాళ ఏ ఊరు వెళ్ళినా సరే 100% సేఫ్గా రాగలను అని నా మీద పిచ్చ కాన్ఫిడెన్స్ ఇంట్లో. ఇది ఒక పాయింట్. రెండోది తన సపోర్ట్ అంటే సంధ్య రీసెంట్గా, అంటే సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాదు, అది చాలా పెద్ద ఒక ఎపిసోడ్ మాట్లాడచ్చు నేను తన సపోర్ట్ కన్నా. లేకపోతే మీ ఇద్దరి మధ్య చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉండుంటాయి, ఏదన్నా ఒకటి షేర్ చేసుకో. నాకు ఈ సాలిటర్ రింగ్ తన ప్రెజెంటేషన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తనే గిఫ్ట్ చేశాడు. అలాంటి గిఫ్ట్స్ సర్ప్రైజ్ విల్ చాలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ హౌస్ కూడా తనకైతే అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ మనకి ఎందుకు బాగానే ఉంది కదా అనుకునే టైప్, అది కేవలం నా కోసమే తనంతా చేయడం. సో తను చేసే ప్రతిదీ నాకు అర్థమవుతూ ఉంటుంది. తను నోరు తెరిచి ఐ లవ్ యూ అని సినిమాటిక్ చెప్పక్కర్లేదు, బట్ ఐ కెన్ ఫీల్ ఆల్ హిస్ డీడ్స్ ఆర్ వర్డ్స్, ఐ కెన్ సెన్స్ దెమ్. పెళ్ళి ఇంట్లో చెప్పిన తర్వాత సంధ్య, అది ఫస్ట్ది కాబట్టి ఎప్పుడు చాలా మెమరబుల్గా ఉంటుంది. ఇంట్లో ఒప్పుకున్న తర్వాత ఒకరోజు సినిమాకి వెళ్ళి వచ్చాం. ఆగస్ట్ 24th సినిమాకి వెళ్ళాం సెకండ్ షోకి. 25th నా బర్త్డే. సో తను కూడా వచ్చాడు సినిమాకి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, మేము ఎక్కడ కూర్చున్నాం. ఇంటర్వెల్ దాకా సంధ్య మేము మాట్లాడుకున్నాము, అంతా బాగానే ఉంది. ఇంటర్వెల్ అయిపోయింది. ఆ సెకండ్ హాఫ్ మూవీ చూసి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మెట్ల దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి అంతా బెలూన్స్తో పెట్టడాలు, హ్యాపీ బర్త్డే అని చెప్పడాలు. నాకు తెలియదు కదా, తనకి నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది, కానీ నాకు తెలియదు కదా. అప్పట్లో మనకి తెలిసి ఉంటుంది, తెలియనట్టు యాక్ట్ చేశాను. అసలు డౌట్ కూడా రాలేదు సంధ్య, అసలు డౌట్ కూడా రాలా.
రిగ్లీస్ బబుల్ గమ్స్ ఉండేవి తెలుసా, మనం చిన్నప్పుడు ఉండేవి. ఆ రిగ్లీస్ బబుల్ గమ్స్ నాకు ఇష్టం అని చెప్పి తను ఎప్పుడు తెచ్చేవాడు. నా ఒక్కదానికి ఇస్తే నాకు అర్థమయ్యేది, ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేవాడు. కాబట్టి నేను అంత సీరియస్గా తీసుకోలేదు, అంటే క్యాచ్ చేయలేదు ఆ పాయింట్. నేను తినే ఆ రిగ్లీస్ బబుల్ గమ్స్ ర్యాపర్స్ ఉంటాయి కదా, ఆ ర్యాపర్స్తో బెలూన్స్ మీద స్టిక్ చేసి అన్ని ర్యాపర్స్, అసలు అది నేను ఐ వాజ్ లైక్ లిటరలీ స్పెల్ బౌండ్ అనమాట. ఆ మినిట్ నాకు ఇంకా కళ్ళ ముందర తిరుగుతుంది. పెళ్ళైన తర్వాత చూపించాడు నాకు, ఒక బుక్ మెయింటైన్ చేసేవాడు అనమాట. ఈ రోజు ఈ మినిట్కి ఇక్కడికి వెళ్ళింది, నేను ఇవాళ ఇలా కలిశాను, నేను ఈరోజు ఇంతసేపు మాట్లాడాను, అసలు మొత్తం ఒక రికార్డ్ అనమాట. మూవీ తీసేయచ్చు, అంతగా బయటికి ఎక్స్ప్రెస్ చేయడు, కానీ హీ రియలీ లవ్స్ మీ సో మచ్ అని చాలా కంటెంటెడ్ ఆ విషయంలో. రీసెంట్గా కూడా సంధ్య ఏదో ఈవెంట్కి వెళ్ళాల్సింది, మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, వర్షం పడడం వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. నాకు ఈవినింగ్ ఈవెంట్, మధ్యాహ్నం అన్నం తింటూ ఇంకా నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు, ఇంకా వేరే ఫ్లైట్స్ దొరకట్లేదు. నీకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. డ్రైవర్తో వెళ్ళొచ్చు నేను, తను అప్పటికప్పుడు భోన్ చేస్తూ మధ్యలో ఆపేసేసి పద నేను వస్తాను చెప్పి పైకి వెళ్ళి కిందకి బట్టలు సర్దుకొని పద నేను తీసుకెళ్ళిపోతాను. అంటే ఏం జరిగినా ప్రపంచంలో ఐ విల్ హ్యావ్ అ లెండింగ్ షోల్డర్ ఆఫ్ శ్రీకాంత్ అని నేను చాలా ఘంటాపదంగా, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా చెప్తున్నాను అందరికీ. నా ప్రాబ్లం తన ప్రాబ్లం, నా హ్యాపీనెస్ తన హ్యాపీనెస్, నా వర్క్ తన రెస్పాన్సిబిలిటీ. అట్లా అన్ని రకాలుగా లక్కీయెస్ట్ పర్సన్ ఉన్నావు. సిద్ధు నిన్ను అర్థం చేసుకొని శ్రీకాంత్ ఎక్కువ సంధ్య లక్ అన్న దానికన్నా యాక్చువల్లీ అందరూ కూడా ఇంతే లక్ని ఎంజాయ్ చేయొచ్చేమో బహుశా. ఎలా తెలుసా, లైఫ్లో పలానా ఏదైనా కావాలి అని అనుకున్నావు అనుకోను, ఫర్ ఎగ్జాంపుల్ అది నీదే, నాకు అది ఉంది, నేను చాలా లక్కీ, ఆ విషయాన్ని ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను అన్నట్టుగా కనుక ఫీల్ అయితే, గోపాల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, నీ సంకల్పం మీద నీకు నమ్మకం ఉంటే ఈ విశ్వం మొత్తం నీ వశం అవుతుంది అన్నది. నా వాట్సాప్ స్టేటస్ కూడా అదే, నేను అది గట్టిగా నమ్ముతా. సో నేను ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఉండాలి, కెరియర్లో మంచిగా ఉండాలి అని ఎప్పుడు నిరంతరం అనుకుంటూ ఉంటాను. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ మధ్య అనుకుంటున్నావా? దీనికి మేనిఫెస్టేషన్ అంటారు అని ఈ మధ్య కొంతకాలంగా తెలుస్తుంది, కానీ బట్ ఐ యూజ్డ్ టు హ్యావ్ దట్. సర్వీసులు చేస్తున్నావని విన్నాను, ఐ మీన్ సోషల్ సర్వీస్ అట్లాగా, అవేంటో ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పవా? యాక్చువల్గా నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం. ఏదో అంటారు కదా సంధ్య, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని, సో అందుకని అది అంత చెప్పేదగ్గట్టుగా నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా సత్యభామలో ప్రోగ్రాంలో ఏంటంటే కొంచెం సోషల్ సర్వీసు, కొంచెం టాలెంటెడ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం ఒకటి. సో నువ్వు అందుకని నీ గురించి తెలిసింది సోషల్ సర్వీస్ చేస్తున్నావు అని, అందుకని దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. అంటే సోషల్ సర్వీస్ అది పెద్ద గొప్పగా చెప్పుకునేదా కాదా నాకైతే తెలియదు, కానీ నేను ఎవ్రీ ఇయర్ ఒక స్టూడెంట్ని ఖచ్చితంగా వాళ్ళ చదువు రెస్పాన్సిబిలిటీ నేను టేకప్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెడిసిన్స్ అంటే హెల్త్ వాల్యూ ఎంత ఇంపార్టెంటో నాకు పర్సనల్గా చాలా తెలుసు. మనకేదో ఒక ప్రావర్బ్ కూడా ఉంది కదా, ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. అది చాలా అంటే చాలా కరెక్ట్. సో హెల్త్ ఇంపార్టెన్స్ నాకు చాలా తెలుసు. హెల్త్ బాగాలేని వాళ్ళకి, ఎస్పెషల్లీ మెడిసిన్స్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మెడికల్గా అసిస్టెన్స్ కల్పించడం కూడా ఈజ్ వన్ ఆఫ్ మై సర్వీస్ మోటోస్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి చదువు గురించి నీకు చెప్పాను, అండ్ దీని గురించి చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి వచ్చేసి ఒక స్టూడెంట్ని అడాప్ట్ చేసుకొని, అడాప్షన్ అన్న మాట లేదు కానీ ఖచ్చితంగా తన రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకుందాము అన్నంత ఫోర్స్ వస్తుంది నాకు ఒక్కొక్కసారి. బికాస్ ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 యాక్టివిటీస్ చేశాను అనుకో, 10 యాక్టివిటీస్ మంద ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అంటారు కదా, కొన్నిసార్లు 10 మందికి చేయడం కన్నా ఒకళ్ళకే నా ఎఫర్ట్స్ అంతా పెడితే వాళ్ళని సెటిల్ చేస్తే కూడా ఈ జన్మధన్యం అనిపిస్తుంది. నేను దేవుడికి అదే దండం పెట్టుకుంటాను, పక్కనోడిని సంతోష పెట్టే అంత శక్తి నాకు ఇచ్చే అంత డబ్బులు నింపు తండ్రి, సో దట్ నేను సంతోషంగా ఉండడం కాదు, పక్కనోడి హ్యాపీనెస్లో కూడా నేను ఉంటాను అని కోరుకుంటాను. నాకు అంత కెపాసిటీ ఇవ్వండి అని కోరుకుంటాను. సో ఆ పరంగా చదువు చెప్పించడము, మెడికల్ అసిస్టెన్స్ కల్పించడము, సో ఇలాంటివి యాక్టివిటీస్ నేను ఎక్కువ చేస్తాను సంధ్య. సో విన్నాను నేను నువ్వు చేస్తున్నావని, బట్ నీ నోట్ నుంచి అయితే ఎప్పుడు నాకు తెలీదు, ఎవరో చెప్తే మేబీ నీ దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళు అది సంథింగ్ ఎవరో చెప్తే విన్నాను. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు
ఎవరికి వాళ్ళు సర్వీస్ ఎంతో కొంత చెయ్యాలి అన్నది నా పాయింట్ అనిపిస్తుంది సంధ్య. పక్కనోడి సంతోషంలో మన సంతోషం ఉంది అని నమ్మిన రోజు సంధ్య అసలు అందరూ నీ ఫ్రెండ్స్, ఈ మొత్తం వరల్డ్ అంతా నీదే. అసలు ఆ వర్చ్యూస్ అన్నవి కొన్నిసార్లు మనకు జనాల్లో కనిపించట్లేదు. ఒక్కసారి అలా ప్రాక్టీస్ చేసి చూడండి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇన్ సంబడి ఎల్సెస్ హ్యాపీనెస్, ఎవ్రీబడి విల్ మేక్ యూ హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. దట్స్ వాట్ ఐ బిలీవ్. అది 100% ట్రూ. దీప్తి, ఇప్పుడు దాకా కొంచెం సీరియస్గా కొంచెం అలా జరిగింది కదా, ఇప్పుడు ఒక చిన్న గేమ్, ర్యాపిడ్ ఫైర్ లాగా. నేను కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను, నువ్వు వాటికి ఆన్సర్ చేయాలి. ఒకవేళ నేను చెప్పలేని క్వశ్చన్స్ ఉంటే మా సంధ్య నాకు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తాను. అట్లాంటివి లేవండి, అట్లాంటివి లేవు. నీకు ఒక జలక్ ఇవ్వనా? నీ క్వశ్చన్లన్నీ అడిగిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అయ్యో బాబోయ్, సరే చూద్దాం. అప్పుడు నేను ఎడిట్ చేసేస్తా. అలాంటివి కుదరవండి, చెప్తున్నా. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, రోల్ మోడల్ అన్డౌటెడ్లీ అసలు తడుంకోకుండా చెప్పే ఆన్సర్ మా అమ్మ. మా అమ్మ అంత స్ట్రాంగెస్ట్ లేడీ ఆన్ ది ప్లానెట్ నేనైతే చూడలేదు. ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఇంత స్టబర్న్గా ఉండగలుగుతున్నాను, ఏ టాస్క్ అయినా చేయగలుగుతున్నాను అంటే అది ఆవిడ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. గోల్స్ చాలా గోల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఇందాక నేను చెప్పాను కదా సంధ్య, సిద్ధుని ఒక మంచి పొజిషన్లో సెటిల్ చేస్తూ, ఒట్టి కెరియర్ పరంగా వాడు డబ్బు సంపాదించుకునే విధంగా కాదు, మంచి మంచి హ్యూమన్ వాల్యూస్ వాడిలో నేను నేర్పగలిగితే అప్పుడు ఐ విల్ బి ద సూపర్ సాటిస్ఫైడ్. మీ గోల్ అయితే నా మెయిన్ గోల్ అయితే అది. అండ్ డెఫినెట్లీ కెరియర్ పరంగా కూడా గోల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా మంచి షోస్ చేయాలి. మెయిన్ గోల్ అయితే సిద్ధు పరంగా. ఎనిమి, కొన్నిసార్లు నా మైండే నాకు ఎనిమి. ఒక చిన్న విషయం గురించి దాన్ని ఎంత బుర్ర పగిలేలాగా ఆలోచిస్తానంటే ఓవర్ థాట్స్ అనమాట. నాకే ఇలా జరిగింది, నేనే ఇలా ఉన్నాను, అసలు ఇంకా దానికి ఎండ్ ఉండదు అనమాట. నేను కూడా అంతే. నువ్వు కూడా అంతేనా? సేమ్ పించ్. లవ్ శ్రీకాంత్, ఐ లవ్ యూ శ్రీకాంత్. ఇది నీకు ఇప్పుడు చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు ఆబ్వియస్లీ. నీకు శ్రీకాంత్ కాకుండా ఎవరు నచ్చలేదా? నచ్చలేదు, అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే 18th ఇయర్ నన్ను పెళ్లి చేసేసుకున్నప్పుడు నేను ఇంకా వేరే వాళ్ళ వైపు చూసి ఆస్కారం ఎక్కడుంది చెప్పు నాకు. క్రష్ చదువుకుందంతా గర్ల్స్ స్కూల్ కాబట్టి స్కూల్ ఏజ్లో క్రష్ లేదు. కానీ హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ హీరో ఉన్నాడు కదా, హ్యాపీ డేస్లో హీరో. సో నిఖిల్ ఆసమ్, నాకైతే ఎంత నచ్చుతాడో. ఈ జనరేషన్ లో నిఖిల్. కొంచెం ఇంకా ఎవరు నీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ నేను మెగాస్టార్ అభిమానిని. మెగాస్టార్ చిరంజీవి అసలు లైక్ సూపర్. నేను వాళ్ళ తమ్ముడు అభిమాని. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఫ్యాన్ కాదు అని అంటే ఆశ్చర్యంగా చూడాలి కదా, అందుకే అడిగాను. నెక్స్ట్ హీరోయిన్స్ లో నాకు ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ చాలా 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 నచ్చేది. ఇప్పుడు మనమే పెద్ద హీరోయిన్ లో ఉంటాం కదా. ఐశ్వర్య రాయ్ చూపిస్తాను, వద్దులే, ఇది ఎడిటింగ్ లో లేపేసుకోండి హ్యాపీగా. ఓకే, నెక్స్ట్ నీకోసం ఒక చిన్న బైట్. నా కోసమా? నీ కోసమే ఒక చిన్న బైట్. ఎవరిచ్చారు చెప్తారా ఏంటది? నువ్వు డైరెక్ట్ స్క్రీన్ మీద చూసుకో. ఓహో, చూసి షాక్ అయ్యావా? అవునయ్యాను. దీప్తి గురించి చెప్పాలి అని అంటే షీఈ్ అన్ ఆల్రౌండర్. ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేస్తుంది. వంట చేయటం కానీ, న్యూస్ కానీ, ఈవెంట్స్ కానీ, ఏదన్నా సరే షీఈ్ వెరీ పర్ఫెక్ట్. షీఈ్ అన్ ఆల్రౌండర్. దీప్తి ఎప్పుడు చెప్పు అంటా ఉంటావు కానీ నీ గురించి ఇదిగో ఇప్పుడు చెప్తున్నా అన్ని నేను. దీప్తి గురించి ఒక విషయం ఏంటంటే తనకి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. బయట ఎంత హైపర్ గా ఉంటుందో ఇంటికి వచ్చేసరికి కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తుంది. సిద్ధుని చూసుకోవటం కానీ, మా మమ్మీ డాడీ అని చూసుకోవటం కానీ, ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇచ్చేస్తుంది. అది దీప్తిలో నాకు చాలా బాగా నచ్చే క్వాలిటీ. తను ఎంత బిజీగా ఉన్నా, తను బయటికి వెళ్ళినప్పుడు, తను ఫోన్ చేసేటప్పుడు నువ్వు ఫోన్ చేసావా అని చెప్పి కంపల్సరీగా నాకు కాల్ చేస్తుంది. ఇన్ కేస్ లేట్ గా అయితే ఫోన్ చేసేసావా అని కాల్ చేస్తుంది. అంత కేరింగ్ గా చూసుకుంటా ఉంటుంది అన్నమాట. లాస్ట్ గా ఏంటంటే షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ హర్ జాబ్. న్యూస్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కానివ్వండి. సో షీఈస్ ఎ పర్ఫెక్ట్ ఆల్రౌండర్. సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య, థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. నిజంగా నువ్వు అడిగావు కదా హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందని. ఈ రోజు ఇస్ లైక్ రియలీ లవ్ యూ. హ్యాపీ మూమెంట్, కళ్ళేమో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు ఒక్కసారి, ఆనంద భాషపాలు. నువ్వు ఎప్పుడు చెప్పు అంటావు కదా, నీ కోరిక అలా తీర్చామన్నమాట. అసలు డౌట్ రానివ్వలేదు సంధ్య. మరి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేనే ఎమోషనల్ అవుతున్నాను కొంచెం. ఇది హ్యాపీ టియర్స్.
శ్రీకాంత్, ఐ లవ్ యూ సో మచ్. ఓకే దీప్తి, థ్యాంక్ యూ. ఓకే కాదు, నీ థ్యాంక్ యూలు ఫార్మాలిటీస్ కాదు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఇందాకటి నుంచి వెయిటింగ్ నేను. ఇది నా ఇంటర్వ్యూ కాదు, నీది. నువ్వు క్వశ్చన్లు ఎలా అడుగుతావు? అదే కదా ట్విస్ట్ అంటే. రెగ్యులర్గా జరిగితే ఇంకే ఉంటుంది అందులో మజా. సో బేసికల్గా సంధ్య గురించి ఎన్ఎక్స్టీ ప్రేక్షకులకు కానీ లేకపోతే సత్యభామ ప్రేక్షకులకు కానీ తెలియదు కాబట్టి నా వర్షన్ నేను చెప్తా. సంధ్య అనే ఒక లేడీ ఏంటంటే షీఈ్ వెరీ బబ్లీ, షీఈ్ వెరీ రిసీవింగ్, షీఈ్ వెరీ మచ్ వార్మ్ అనమాట. తను ఎక్కడుంటే అక్కడ పలకరించడము, డెఫినెట్లీ ఒకరిని చాలా కంఫర్టబుల్ ఫీల్ చేసే ఒక పర్సనాలిటీ సంధ్య. అలాంటిది ఒక 6 months 1 year నుంచి ఛానల్ అంటుంది, పనులు అంటుంది, బిజీ అంటుంది, ఇంకా ఏదైనా చేయాలి దీప్తి, బాగా చేయాలి దీప్తి, నువ్వు ఇంటర్వ్యూ ఒకసారి కావాలి దీప్తి అంటే ఒక్కసారిలో తన గోల్ బాగా చేయాలి, ఛానల్ని పైకి తీసుకురావాలి అన్న తపన నీ మాటల్లో నాకు అర్థమైంది. అయితే డెఫినెట్లీ సంధ్య, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్, నువ్వు చాలా బాగా ఛానల్లో వర్క్ చేస్తున్నావు అండ్ యూఆర్ రియల్లీ టేకింగ్ ఛానల్ ఫార్వర్డ్. సీన్ కట్ చేస్తే అబ్సల్యూట్లీ యూఆర్ ఆల్రెడీ ఆన్ ద ట్రాక్. సీన్ కట్ చేస్తే సత్యభామ లాంటి ఒక షో స్టార్ట్ చేయాలి, సత్యభామ లాంటి షో సమాజానికి చాలా అవసరము అని నువ్వు నాతో చాలాసార్లు అన్నావు. ఎందుకు అలా అంటే ఇలాంటి షోని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు సంధ్య? నీ యాక్చువల్ ఇంటెన్షన్ ఆడియన్స్కి తెలిసి తీరాలి. ఓకే, యాక్చువల్గా ఏ ఛానల్ చూసినా అన్నిట్లో సెలబ్రిటీస్ గురించి చెప్పటం, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు చేసేది, వాళ్ళ లైఫ్ స్టైలు ఇవే తెలుస్తున్నాయి. సొసైటీలో మన చుట్టూతా ఉండి చాలామంది లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్తూ సొసైటీకి ఏదో ఒకటి చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, నీకు సినీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇండస్ట్రీ నుంచి నీకు ఏ సపోర్టు లేదు, బట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పైకొచ్చి నువ్వు సొసైటీకి ఇలాగా అడాప్ట్ చేసుకొని అట్లా సొసైటీకి ఇది అని చేస్తున్నావు. సో నాకు అలాంటి వాళ్ళని హైలైట్ చేయాలి, సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు సొసైటీకి ఉపయోగపడుతున్నారు, వీళ్ళు సంథింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు ఏదైనా నేర్చుకుంటారేమో. చాలామంది ఎన్నున్నా మనకేమీ లేదు, మనం ఏమీ చేయలేము, వాళ్ళైతే చేస్తారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనం ఏమీ చేయలేము అనుకుంటారు. సో నాకేంటంటే డిఫరెంట్ రంగాల నుంచి, అది ఏజ్ ఎంతైనా ఓకే, నాకు ఇదిగో మేము చేసాం ఇది సొసైటీకి అనే వాళ్ళని కొంచెం సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళ ఇంటర్వ్యూలు జనాలకి తెలియచేద్దాము అనేది ఒక చిన్న ప్రయత్నం. అది సూపర్ సంధ్య, నీ సంకల్పం చాలా మంచిది అండ్ డెఫినెట్లీ నీ పట్టుదల ఎంత గట్టిదో నాకు తెలుసు కాబట్టి నీ కోరికలు, నీ యొక్క ఉద్దేశాలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి, లవ్ యూ టూ సంధ్య, లవ్ యూ టూ సో మచ్. ఓకే, నీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చి మా ప్రేక్షకులు ఫ్రెండ్ అని చెప్పావు ఫస్ట్, అందరికి నీ బిజీ స్కెడ్యూల్లో నువ్వు టైం ఇవ్వడం. థ్యాంక్ యూ.